హల్లెలూయా హల్లెలూయా. నేరుగా వాక్యాలలోకి వెళ్దాం. మనం ధ్యానిస్తున్న అంశం సత్యమును అడ్డగించు దుర్నీతిని ఏం చేయాలి? ద్వేషించాలా? యాక్సెప్ట్ చేయాలి? దుర్నీతిని ద్వేషించాలి. ఇది నేర్చుకున్నాం. 6వ పాయింట్గా ఏం నేర్చుకున్నాం అంటే దేవుణ్ణి ఎరిగి దేవునికి మహిమపరచాలి. దేవుని అంటే యేసయ్యను ఎరిగి దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పారు. యేసయ్య నాకు తెలుసు, నేను యేసయ్యను ఎరిగి ఉన్నాను అని ఎలా చెప్పగలవు? అంటే ఏదో చర్చికి వెళ్తున్నాను, వాక్యం చదువుతున్నాను, ఇదేది కాదు. యేసు నాకు తెలుసు అని ఎలా చెప్పగలవు అంటే యోహాను రాసిన పత్రికలో చాలా క్లియర్గా ఒక్కొక్కరిగా ఇచ్చాడు. మనం ఇప్పటికీ 5 విషయాలు నేర్చుకున్నాం. మొదటి విషయం ఏం చెప్పానంటే ఆయన లోకానికి ఏమై ఉన్నాడు? వెలుగైన. మనం కూడా ఏమై ఉన్నాము? వెలుగు వలె ఉండాలి, వెలుగు సంబంధుల వలె ఉండాలి. ఒకవేళ నువ్వు వెలుగు సంబంధి వలె ఉంటే దాన్ని బట్టి నువ్వు చెప్పగలవు ఐ నో జీసస్. ఇది మొదటి మాట చెప్పాను. రెండో మాట ఏం నేర్పించాను? ఆయన లోకానికి ఏమైనాడు? ఉప్పు అయినాడు. నీవు కూడా ఉప్పు వలె ఈ లోకంలో జీవించినట్లయితే యూ కెన్ సే దట్ ఐ నో జీసస్. రెండో మాట చెప్పాను. మూడో మాట ఏం నేర్పించాను? ఆయన ఆజ్ఞలు గైకొనుట ద్వారా ఐ నో జీసస్ అని చెప్పచ్చు. ఆయన ఆజ్ఞలు గైకొనుట ద్వారా ఐ నో జీసస్ అని చెప్పచ్చు. నాలుగో మాట ఏం నేర్పించాను? ఆయన పరిపూర్ణ ప్రేమామయుడు కనుక ఆయనలా నువ్వు ప్రేమించగలిగితే, ఎవరిని? సహోదరుని ప్రేమించగలిగితే నువ్వు యేసును ఎరిగినట్లే. ఆయనలాగా నీవు సహోదరుని ప్రేమించగలిగితే నీవు యేసును ఎరిగినట్లే అని చెప్పి 4వ పాయింట్ చెప్పాను. 5వ పాయింట్ ఏం చెప్పాను? ఆయన ఎలా నడుచుకున్నాడో అలా మనము కూడా నడుచుకుంటే, ఓకేనా? యేసును ఎరిగినట్లే. ఆయన ఎలా నడుచుకున్నా అంటే బైబిల్ మొత్తం చాలా ఉన్నాయి. అందులోంచి 10 పాయింట్లు చెప్పాను ఆయన ఎలా నడుచుకున్నాడు. సో ఎలా నడుచుకున్నాడు అంటే చాలా విషయాలు చెప్పాను. ఏంటి? మాటల వ్యక్తిగా కాక చేతల వ్యక్తిగా జీవించాడు. ఇంకా ఆయన శరీరమును నలగొట్టుకుంటూ ఆత్మను గెలిపిస్తూ నడుచుకున్నాడు. ఓకేనా? ఇంకా పోతే ఏం చెప్పాను? సహోదరుని గనుడిగా ఎంచుతూ తను తాను రిక్తుడిగాను తగ్గించుకొని జీవించాడు. అలా ఎన్నో 10 పాయింట్లు చెప్పాను. ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్దాం. ముందుకు 6వ పాయింట్కి వెళ్దాం. ఓకేనా? నాతో పాటు వాక్యం చేయండి. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఈరోజు 6వ పాయింట్ నేర్పిస్తున్నాను. నాకు యేసు తెలుసు అని ఎలా చెప్పగలుగుతామంటే 6వ పాయింట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు అట్లా ఉండండి, అలా ఉండండి. 2వ అధ్యాయము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18 to 24. ఇక్కడ నుంచి నేను ఇస్తున్న హెడ్డింగ్ ఏంటంటే పరిశుద్ధాత్ముడి అభిషేకం పొందుట ద్వారా నాకు యేసు తెలుసు అని చెప్పగలను. రాసుకోండి. ఎలా అండి? పరిశుద్ధాత్ముడి, హోలీ స్పిరిట్, అనాయింటింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ద్వారా నాకు యేసు తెలుసు అని చెప్పగలను. పరిశుద్ధాత్ముడి అభిషేకం పొందుట ద్వారా నాకు యేసు తెలుసు అని చెప్పగలం. ఆ మాట ఇప్పుడు మనం చదువుకున్న రెఫరెన్స్లో ఉంది. చదువుదాం. మళ్ళీ రాసుకోండి. 6వ పాయింట్. పరిశుద్ధాత్ముడి అభిషేకం పొందుట ద్వారా నాకు యేసు తెలుసు అని చెప్పగలము. ఈ పరిశుద్ధాత్ముడి అభిషేకం ఏంటి? ఏమేం చేస్తుంది? దాని ద్వారా మన జీవితాల్లో ఏం పరిణామాలు వస్తాయి? నేర్చుకుంటూ వెళ్దాం. క్లియరా? ఇప్పుడు చదవమ్మా. ఏ గడియ? ఇది మీకు తెలుసా? అసలు అంతిమ కాలంలో మనం ఉన్నామని తెలుసా? అంతిమ గడియల్లో మనం ఉన్నామని తెలుసా? దేవుని యొక్క రాకడ బహు సమీపంగా ఉందని మీకు తెలుసా? ఒకవేళ ఇప్పుడు ఆయన వస్తే, ఈరోజు వస్తే, ఇప్పుడు వస్తే నన్ను తీసుకెళ్తాడు అని కాన్ఫిడెన్స్ ఉందా?
ఎక్కడో భయం ఉంది కదా. ఓకేనా? విడిచిపెట్టబడిన సంఘములో నువ్వు ఉంటే నీ పరిస్థితి ఏంటి? రోదన అంగలార్చినను, రోదించినను, రోదన ఆకాశమునకు చేర్చబడినను తిరిగి మరలా నువ్వు ఎత్తబడిన సంఘంలో చేర్చబడి. ఇదే కదా సరైన సమయం. ఇది కడవరి గడియ అని తెలిసి కూడా, దేవుని ఎక్కడ రాకనే సమీపంగా ఉందని ఎరిగి కూడా ఇంకా నులువెచ్చగాను, అటు వెచ్చగా కాక ఇటు చల్లగా కాక నిమ్మలమైన స్థితిలో శరీరాన్ని ఏదో జరుగుతుందిలే అనే క్రైస్తవత్వంలో నడిపిస్తూ వెళ్తే ఎలా? ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? ప్రార్థనలో పరిశుద్ధాత్మ మిమ్మల్ని హెచ్చరించలేదా? ఈ విధంగా ఎప్పుడన్నా ప్రార్థన చేశారా? అందుకే ఇది కడవరి గడియ అని మీకు అర్థమైందా? అర్థమవుతుందా? చదవమ్మా బిగ్గరగా. ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని ఎవరు వచ్చునని? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. విన్నారా? మాకు షాకమ్మా. క్రీస్తు విరోధి వస్తాడు అని ఎరిగారు అసలు? తెలుసా మీకు? క్రీస్తు కంటే ముందు క్రీస్తు విరోధి వస్తాడు. అందుకనే దైవ సేవకులు ఏమంటారో తెలుసా? జరుగుతున్న యుద్ధ వాతావరణాల గురించి తెలుసుకోండి. ఈ చిన్నది ఎప్పుడు అడుగుతుంటది, అక్కడ యుద్ధం జరుగుతుందంట కదా, ఇక్కడ యుద్ధం అంట కదా సార్, అదెట్ట సార్, ఇదెట్ట సార్ అని. చాలా ఉత్తమురాలు. అవన్నీ క్రీస్తు రాకడానికి సంకేతాలు. ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. లోకంలో ఏం జరుగుతుంది, బైబిల్లో ఎంతవరకు నెరవేర్చబడుతుంది, క్రీస్తు విరోధి ఆల్రెడీ లేవనెత్తబడాడా అని ఆలోచించాలి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక పాయింట్ రాయబడింది. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఆల్రెడీ దే స్టార్టెడ్. ఇది భవిష్యత్, భూత, వర్తమానమా? భూతము వర్తమానం రెండు తీసుకోవచ్చు. భవిష్యత్ అనేది కాదు. అంటే ఆల్రెడీ క్రీస్తు విరోధులు వచ్చేసారు. ఓకేనా? క్రీస్తు విరోధులు ఎవరు? ఇప్పుడు ఈ లోకంలో అన్ని డూప్లికేట్ అయిపోయాయి తెలుసా? కరెన్సీ తీసుకుంటే డూప్లికేట్ కరెన్సీ ఉంది. అది డూప్లికేట్ ఒరిజినల్ కనుక్కోవాలంటే చాలా కష్టం. అంత ఏకదం ఓకేనా పర్ఫెక్షన్లో ఉంది. ఓకేనా? ఎగ్గులు తెలుసా? ఎగ్గులు ప్లాస్టిక్ ఎగ్గులు వచ్చాయట. యాజ్ ఇట్ ఈస్ ఎగ్ ఎలా ఉంటుంది కూడా అలాగే ఉంటుంది. ఏమి గుర్తించలేము. ఏది ప్లాస్టిక్ ఎగ్గా, ఏది ఒరిజినల్ ఎగ్గా గుర్తించలే స్థితిలో ఉంటాం. అంటే ఈ మధ్య కాలంలో ప్రతి డూప్లికేట్ కూడా ఒరిజినల్ కంటే షేడింగ్ ఉంది. కాబట్టి గోల్డ్ తీసుకోండి, గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ ఇంకా షేడింగ్ ఉంటుంది. సో క్రీస్తు విరోధులు సత్యమును ప్రకటించే క్రీస్తు సంబంధుల కంటే ఇంకా ఎక్కువగా ఉన్నారు. సో మరి ఆ క్రీస్తు విరోధులను గుర్తించడం ఎట్లా? లేదంటే వారినే కసాయి ఇది కసాయి గొర్రె కసాయిని నమ్మినట్లు మనం కూడా క్రీస్తు విరోధులు నమ్ముకుంటూ వెళ్ళిపోదామా? మన జీవితాన్ని క్లియర్గా వాళ్ళకి అప్పగించేద్దామా? వాళ్ళు కూడా మనం తోలికెళ్తారు. ఎక్కడికి తెలుసా? నిత్య నరకానికి. వెళ్దామా? మరి ఎలా గ్రహించేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెల్ల సొక్కేసుకొని నేనే క్రీస్తు విరోధునేమో. హౌ కెన్ యూ చర్చ్ అట్లాంటారు ఏంటంట మంచిగా చెప్తుంటే. ఎవరు తెలుసు క్రీస్తు విరోధులు అంటే ఎవరో తెలియాలి కదా. ఫస్ట్ నేను ఒక డెఫినేషన్ రాసుకున్నాను. క్రీస్తు విరోధులు అంటే, క్రీస్తు విరోధులు అంటే ఎవరు? తేనె పూసిన కత్తి అన్నట్లు, అబద్ధమును ఇదే సత్యం అన్నట్లుగా చాలా తెలివిగా నమ్మించి నరక పాత్రలకు నిన్ను చేసే వాళ్ళే క్రీస్తు విరోధులు. బాగేనండి. ఎవరు క్రీస్తు విరోధులు? అబద్ధమును ఇదే నిజం అన్నట్టు చాలా తెలివిగా, చాలా చాకచక్యంగా, చాలా మధురంగా, చాలా స్వీట్గా చెప్పి నిన్ను నమ్మించేవాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు సాతాను అబద్ధం చెప్పిందా? అసలు అబద్ధంలాగా అనిపిస్తుందా? అవునా, ఇది నిజమా? పండు తింటే నువ్వు చచ్చిపోతావా? అవునా? ఎంత స్వీట్గా చెప్పింది కదా, ఎంత స్వీట్గా చెప్పింది కదా. అంటే
మనల్ని కొన్ని నిజములో నుంచి సత్యం అర్థం కాకుండా యుగ సంబంధమైన దేవత మనకు గుడ్డితనాన్ని కలిగేసిందా లేదా? అట్లా గుడ్డితనాన్ని కలిగేసి మనల్ని నమ్మించే వాళ్ళు ఉన్నారు. పైకి పాస్టర్ లాగా కనిపిస్తారు, పైకి పాస్టర్ లాగా కనిపిస్తారు, తెల్ల చొక్కా తెల్ల పాయింట్, వెంబడిస్తున్న ఫాలోవర్స్ లక్షల కొద్ది ఉంటారు. లక్షల ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఆడు క్రీస్తు విరోధ కాదా గ్రహించకపోతే పైకి వెళ్ళిన తర్వాత ఏసయ్యా ఏంటిది నరకానికి పంపటా నన్ను, నువ్వు పంపించింది ఆశలు తెలుసా, ఎంతమంది ఫాలో అయ్యారు తెలుసా, ఆయన లక్షలు ఫాలో అయ్యారు, నువ్వు బతుకున్నప్పుడు నేను ఎంతమంది ఫాలో అయ్యారు అనుకుంటున్నావు? మహా అంటే 1000, మహా అంటే 50,000 అంతే. మా పాస్టర్ను లక్షలు, నీకంటే గొప్పడు తెలుసా? సరే వెళ్ళు, మీ పాస్టర్ నరకంలో ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళి అక్కడ ఉన్నా చెప్తాడు. ఆయన ఆల్రెడీ అక్కడ టికెట్ తీసుకున్నాడు, నువ్వు కూడా వెళ్ళి మీ పాస్టర్తో కంపెనీ ఫోటో పంపిస్తాడు. వెళ్తారా? భూమి మీద వెంబడించాం, పైన నరకంలో ఛాన్స్ లేదు. కనుక మరి అట్లంటే ఎట్లా? ఆయన మోసం చేశాడయ్యా. మోసపోవుట నీ తప్పు, మోసపోవుట నీ తప్పు. ఏది ఒరిజినల్, ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది డూప్లికేట్ నువ్వు గుర్తించాలంటే నీకు ఉండవలసింది తెలుసా? పరిశుద్ధుని అభిషేకం. నీకేముండాలి? పరిశుద్ధుని అభిషేకం. కిందికి వెళ్ళండి. ఇప్పుడు ఆ మాట ఉంటుంది చాలా నీట్గా. ఇది కడవరి గడియ అని దీని చేతి తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? మనలో నుంచి వచ్చారా? కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన పరిశుద్ధిని వలన ఒకవేళ నువ్వు అభిషేకం పొందుకొని ఉంటే యూ క్యాన్, నీవు ఒరిజినల్ ఏదో అంటే సత్యం ఏదో అసత్యం ఏదో గ్రహించగలుగుతావు. సరే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. వారం వాక్యం వింటారు కదా, నేను చూపిస్తాను ఒక సంఘాన్ని. ఆ సంఘంలాగా మీరు ఉన్నారా? చెక్ చేసుకోండి. వారం వాక్యం వింటున్నారా? వినట్లేదా? వినట్లేదంటే నేను చేయలేదు. వింటున్నారు కదా, గట్టిగా అరుస్తున్నా, వినిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక సంఘాన్ని చూపిస్తాను. ఆ సంఘంలాగా మనం ఉన్నామా చెక్ చేసుకుందామా? తీయండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 17, 11, 12. అక్కడ ఒక సంఘములు కలుస్తారు. బెరయా ప్రాంతము సంఘం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఏమై ఉంటిరి గనుక అందుకో తెస్సలోనిక సంఘస్థులు చాలా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు, చాలా మంచోళ్ళు. వాళ్ళకంటే వీళ్ళు గనులై ఉన్నారట. అదేంటి? ఎందుకు గనులై ఉన్నారు? కిందికి వెళ్ళమ్మా. కనుక అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి చూడండి అసలు. ఇలాంటి వర్డ్ మీ గురించి మీ పాస్ చెప్తాడా? ఈ సిస్టర్ వాక్యము చాలా ఆసక్తిగా ఉంటాడు. అదిగో ఆ బ్రదర్ వాక్యము చాలా ఆసక్తిగా ఉంటాడు. ఇదిగో ఈ తమ్ముడు వాక్యాన్ని చాలా అద్భుతంగా పాటిస్తాడు. ఈ పాస్ట్ ఎప్పుడన్నా మీ గురించి సాక్షి చెప్తాడా? అలా మన లైఫ్ ఉందా? కానీ ఇక్కడ చూడండి ఎంత గొప్ప సాక్ష్యము. ఏంటంటే సాక్ష్యము, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలు చెప్పిన సంగతులను అలాగుననే ఉన్నవో లేవో అని ఒక్కరోజు కాదు, ఎవ్రీ టైం వాళ్ళ దగ్గర సంవత్సరం రోజులు వాక్యం చెప్తే సంవత్సరం రోజులు వాక్యాన్ని శ్రద్ధగా విన్నారట, నోట్ చేసుకున్నారట. ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పినట్టు వాక్యంలో ఉందా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది ఇంటికి చెక్ చేసుకున్నారు? నేను చెప్పిన అదే పని రాయిస్తున్నాను కదా, రాసుకోండి అని చెప్తున్నాను కదా, రెఫరెన్స్ కూడా రాసుకుంటాను కదా. ఇంటికి వెళ్ళి ఆ రెఫరెన్స్ని బట్టి నాకు కూడా ఇలాంటి ప్రేరేపణ కలగాలి కదా, కలుగుతుందా అని ఇప్పుడు చెక్ చేసుకున్నారా? అంటే అర్థం ఏంటి? గొర్రె కషాయుని గుడ్డిగా నమ్మినట్టు మీరందరూ తెల్ల సక్క వేసుకునే కషాయుని గుడ్డిగా నమ్ముతున్నారు. విశ్వాసులారా ఏమన్నాం?
నేను మీకు రెఫరెన్స్ చూపిస్తున్నాను, దాని తర్వాత రాసుకోమని చెప్తున్నాను. రాసుకోకండి అంటే మర్చిపోయామని అనడానికి రాసుకోమని చెప్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా లేఖనాల్లో అయ్యో దైవ సేవకుడితో లేఖనం ఇలా మాట్లాడింది, నాతో కూడా ఏమైనా మాట్లాడుతుందా అని మరలా ఒకసారి వెళ్ళి ధ్యానిస్తున్నారా? ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, అమ్మా మీ కొరకే యూట్యూబ్లో పెడుతున్నాను. నేను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని అడగలే, ఏ స్టూడెంట్ కూడా అడగలే. అందులో ఎన్ని సబ్స్క్రైబర్లు వచ్చారో కూడా నాకు తెలియదు. వాక్యాన్ని యూట్యూబ్లో కేవలం సంఘస్థుల కోసమే పెడుతున్నాను. మరలా ఒక్కసారి వాక్యము నాతో ఒక రకంగా మాట్లాడచ్చు, నీ పరిస్థితులను బట్టి నీతో ఓదార్పునిచ్చే ఇంకొక మాట మాట్లాడచ్చు. మరి ఆ ఇంకొక మాట కొరకు లేఖనాలు మీరెందుకు తిప్పలేదు? లేఖనాలు మీరెందుకు పరిశోధించలేదు? ఇక్కడ క్లియర్ రాయబడి చూడండి, పౌలు శీలలంతటి వారు చెబితేనే ఈ బెరయా సంఘం వారు వేశారు, అలాగ ఉందో లేదో అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను ఒకసారి ఒక దైవ సేవకుడిని ఐ థింక్ ఎయిర్పోర్ట్లోనో ఎక్కడో డ్రాప్ చేయడానికి వెళ్ళాను, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. సహోదరుడా, నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు పాస్టర్ అయితే ఈ పాటికి ఎప్పుడు అయిపోయి ఉండాలి, ఆల్రెడీ 6 ఏళ్ళు ఆలస్యం చేసావు అన్నాడు. అంటే చాలాసార్లు చెప్పింది, నేను ఎవడి మాట ఇన్ను, నేను ఓన్లీ మా పాస్టర్ మాట ఏంటా, నిన్ను విడిచిపెట్టి రమ్మన్నాడు, నా తలకైతే నోరు మూసుకొని కూర్చోని చెప్పాను. అట్లా కాదురా, నోరు మూసుకొని కూర్చోని అని చెప్పాను. అర్థమైందా? కూర్చో, నేను డ్రాప్ చేయాలి, డ్రాప్ చేస్తాను, అంతే, ఎక్కువ మాట్లాడాలి, నీ ఇష్టం. మరలా ఇంకొక చర్చికి ఇంకో పాస్టర్ వచ్చాడు. ఆయన అన్నాడు, ప్రభు పిలుపు ఆలస్యం చేస్తున్నావు కుమారుడా. నేను అన్నాను, వాక్యం చెప్పి వెళ్ళు అన్న, వాక్యం చెప్పి వెళ్ళు అన్న. అట్లా కాదంటే వాక్యం చెప్పి వెళ్ళమన్నాను, నీ వయసు గౌరవం ఇస్తున్నాను. ఆ వ్యక్తి వయసు 65+. మా పాస్టర్కు గురువు ఆయన. నేను అప్పుడు ముందెళ్తున్న అశోక్ రాటి పాస్టర్ చర్చిలో అశోక్ రాటికి గురువు ఆయన. ఆయనతో మాట అన్నాను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ చాలా మందికి ఫేమస్. ఆయన అభిషేకించిన వ్యక్తి డానియల్, పాస్టర్ డానియల్. రాజమండ్రిలో మంచి ఫుడ్ పెట్టాడు, బాగా ఫుడ్ కూడా కూర్చున్నాడు, మంచి చికెన్ మంచిగా పెట్టాడు, తింటాం. బయట కూర్చున్నాక ఏం పేరు రా నీ పేరు అన్నాడు. నాతో నీకే పని అని అడిగాడు. అటు చూస్తున్నావా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ నా శిష్యుడు రా, గొప్ప గొప్పలు నా శిష్యులు, నోరు ముసుకొని నా కాళ్ళు ముఖ్యం అనుకో, శిష్యుడు చెప్తారా, నేను ఎవరి కాళ్ళు ముక్కని చెప్పి. నీకు కొవ్వు ఎక్కువ ఉందిరా అంటే పర్లేదు అది చూసుకుంటా. ఎందుకు చెప్తున్నావు ఇవన్నీ? అప్పుడు నాకే హెచ్చరించారు, నేను అదే డైలాగ్ చెప్పాను. లేఖనములు పరిశోధించుకుంటే నేను తప్పు చెప్పానని కాదు, ఆ వాక్యము నీతో ఇంకేమైనా మాట్లాడుతుందేమో, నీ పరిస్థితులకు నీకు సమాధానం ఇస్తుందేమో, నీ పరిస్థితులకు సమాధానం నీ చెవులకు దేవుడు నీతో మాట్లాడతాడేమో. ఎందుకు పరిశోధించట్లేదు సంగమా అంటే? అట్లా కాదు పాస్టర్ గారు, వాక్యం చెప్పడం నీ పని, విన్నాం మా పని. అట్లయితే ఎట్లా? ఇంకెన్నాళ్ళు ఇలా స్టేజ్ మీదకి వచ్చి చెప్పండి అమ్మా 10 నిమిషాలని అవకాశం ఇస్తేనేమో చేయట్లేదు. మనమేమో అవకాశాల కోసం పాకులాడుకున్నాం, మాకు ఎప్పుడెప్పుడు అవకాశాలు ఇస్తారా అని. నేనేమో మీకు అవకాశాలు ఇచ్చి రండమ్మా, ఒక్కొక్కరు శామ్స్ చెప్పండి, ఒక్కొక్కరు వచ్చి శామ్స్ చెప్పండి బ్రదర్, ఒక 10 నిమిషాలు నోటికి వచ్చిన ఏదైనా మాట్లాడండి, ప్రభువుని అడగండి అంటే మీరు మాట్లాడట్లేదు. వాక్యం చెప్పడానికి సిద్ధపడట్లేదు, ప్రభు స్వరాన్ని విని అలాగే ఉందా లేదని పరీక్షించుకోవడానికి సిద్ధపడట్లేదు. నామినల్ క్రైస్తవత్వంలో వెళ్ళిపోతున్నాం. ఎలా? ఈ సంఘం లాగుండాలి. అర్థమవుతుందా? ఇక నుంచైనా ఉంటారా? రాసుకున్న రెఫరెన్స్ మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటారా? ఎందుకంటే సమయాన్ని బట్టి నేను ఇక్కడ మొత్తం చదివించలేకపోవచ్చు. నాకు కావాల్సిన కాంటెంట్ మాత్రమే నేను చెప్పొచ్చు. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే అందులోంచి ఇంకొక మాట మీ అవసరతల నిమిత్తం దేవుడు మీతో మాట్లాడతాడేమో. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఇంకొక వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు. నాకు ఇక్కడ కొన్ని క్వశ్చన్లు డౌట్లు వచ్చాయి, మీరు నాకు ఆన్సర్ చెప్తే వింటాను నేను. ఓకేనా? అపోస్తుల కార్యములు చదవండి, చాలాసార్లు చదివించాము. 8వ అధ్యాయము 14, 16
అంటే 14 నుంచి 16 వరకు. సమరయ వారు ఎవరు? సమరయ వారు సమరయ వారు ఎవరో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని. ఎక్కడున్న అపోస్తులు? యెరూషలేములో ఉన్న అపోస్తులు విని. పేతురును యోహానును ఎవరెవరండి? పంపిరి. మెయిన్ పర్సన్సే, హెడ్ ఆఫ్ ద డిజైబుల్స్. మెయిన్ పర్సన్స్ ఎవరు? పేతురు, యోహాను అక్కడికి వచ్చారు. ఎక్కడికి? యెరూషలేములో నుంచి సమరయకు వచ్చారు. వచ్చి వాళ్ళు చెప్పిన డైలాగ్ ఏంటండి? వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని. ఒక్క నిమిషం అమ్మ, నిదానంగా. వీరు అంటే ఎవరు? పేతురు, యోహాను. వచ్చి ఎక్కడికి వచ్చి? సమరయలోకి వచ్చి. వారంటే ఎవరు? సమరయంలో ఆల్రెడీ బాప్తిజం తీసుకున్న వాళ్ళు. సమరయులు వారు పరిశుద్ధాత్మను పొందవలెనని. ఏం పొందవలనని? పరిశుద్ధాత్మను. మన టాపిక్ అదేదా? పరిశుద్ధాత్ముడి అభిషేకం. పరిశుద్ధాత్ముని అభిషేకము పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. విన్నారా? ఇంకా కింద చదివించబడ్డారు. చదువుతారా కిందికి? ఇంకా చదవమ్మా. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన ఎవరు ఆయన అంటే? పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఎవరు వారంటే ఇక్కడ? వారు సమరయులు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిజం మాత్రము. ఇక్కడ బాప్తిజం ముందు చేతులెత్తండి. ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నాను సార్, చేతులెత్తండి. బాప్తిజం తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడం. ఇక్కడ నా ప్రశ్న ఆన్సర్ ఆలోచన చెప్పండి. ఎందుకు వీరికి పరిశుద్ధాత్మ కావాలి అని పేతురు, యోహాను ప్రార్థన చేశారు? ఎందుకు? అయితే ఏంటి? ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర పరిశుద్ధం ఒప్పుకున్నట్టేనా? మీరు కూడా బాప్తిజం తీసుకున్నారు కదా, ఓకేనా? ఏంటి పరిశుద్ధాత్మ వాళ్ళకి ఎందుకు అవసరం అని చెప్పి ప్రార్థించారు? వాళ్ళ దగ్గర వీళ్ళు చూసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ సమరయుల సంఘంలో ఉన్న వారి దగ్గర పరిశుద్ధాత్మ లేడు. బట్ రిమైనింగ్ పరిశుద్ధాత్ముడు పొందుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్వాలిఫికేషన్స్? మన దగ్గర ఉన్నాయా? వన్ సెకండ్. సమరయ సంఘములో మీలా ఇప్పుడు మనమే సమరయ అనుకుందాం. మనందరి దగ్గర పరిశుద్ధాత్ముడు లేడు, కానీ పరిశుద్ధాత్ముడు పొందుకోవాలని అవసరం. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ మనందరి దగ్గర ఉన్నాయి. అట్లా ఆ సమరయం దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి? ఏం చూసి పేతురు, యోహాను ఎస్ వీళ్ళకు పరిశుద్ధాత్మ పొందుకునే సమయం వచ్చింది అని చెప్పారు? ఓకేనా? రాసుకోండి వారి దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటో. మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే చూసుకోండి. నాకు కొన్ని కనిపించాయి. వారి దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్, సమరయుల దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ నెంబర్ 1, వారు క్రీస్తుని గురించి విన్నారు. ఈ క్వాలిఫికేషన్ ఎదురంటే టిక్ కొట్టుకో. హీ లిసన్డ్ అబౌట్ జీసస్. వారు క్రీస్తుని గురించి విన్నారు. అది వారికి ఉన్న మొదటి క్వాలిఫికేషన్. ఉందా? ఉంటే టిక్ కొట్టుకోవాలి. యు నో జీసస్, మీరు క్రీస్తు గురించి విన్నారా? రైట్, ఉంటే టిక్ కొట్టుకోండి. 2, వారు క్రీస్తును అంగీకరించారు. ఆర్ యు యాక్సెప్టెడ్ జీసస్? మీరు యేసును అంగీకరించారా? సెకండ్ క్వాలిఫికేషన్ కూడా ఉంది కదా, టిక్ కొట్టేసుకోండి. 2 అయిపోయిందా? 3, వారి సాక్ష్యము లేదా ఆత్మీయ జీవితం. ఓకేనా? యెరూషలేము దాకా వినిపించింది. అందుకే వీళ్ళు వచ్చారు. వారి ఆత్మీయ జీవితం యెరూషలేము దాకా వినిపించింది. మీరు క్రిస్టియన్స్ అని మీ పక్కింటలో తెలుసా? మీ బంధువులు తెలుసా? అంటే 3వ క్వాలిఫికేషన్ కూడా మీ దగ్గర ఉంది. ఇంకోటి 4వ క్వాలిఫికేషన్
క్రీస్తును అంగీకరించి బాప్తిస్మము తీసుకున్నారు. క్రీస్తును అంగీకరించి బాప్తిస్మం పొంది ఉన్నారు. 4వ క్వాలిఫికేషన్ ఉందా లేదా? ఆర్ యు బాప్టైజ్డ్? ఆర్ యు బాప్టైజ్డ్? బాప్తిజం ఎప్పుడు తీసుకోవాలి తెలుసా? 7th కంప్లీట్ అయిపోయి 8th అడుగు పెడతానే. నెక్స్ట్ తక్షణం ఇచ్చే అమ్మాయి ఎవరంటే ఇది ఈ అమ్మాయి. ఓకేనా? 7th కంప్లీట్ అయ్యి 8th క్లాస్ అడుగు పెట్టుకుని బాప్తిజం చేసుకోవాలి. దట్స్ ఆల్. రైట్. 4వ క్వాలిఫికేషన్ ఉందా లేదా? ఇక్కడ ఉన్నారా? 5వ క్వాలిఫికేషన్ పరిచర్యను ఎడబాయక పరిచర్యలు నడుస్తున్నారు వాళ్ళు. అన్న ఈ మాట అక్కడ లేదు కదన్నా. 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో మాట ఉంది, పరిచర్యను ఎడబాయక పరిచర్యలో నడుస్తున్నారు. మీరు పరిచర్యలో ఉన్నారా? చర్చికి వస్తున్నారా? చర్చికి వస్తున్నారా అంటే పరిచర్యతో పాటు నడుస్తున్నట్టే. ఈ 5 క్వాలిఫికేషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కనుక నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? పరిశుద్ధాత్మని అభిషేకం పొందుకోవడం. ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దట్? ఈ ఐడియానే రాలేదన్న ఇప్పటివరకు. ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దట్? ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మాతో ఉంటాడన్న వాక్యం చెప్తుంది. నేను ఎప్పుడు కాదన్నాను? పరిశుద్ధాత్ముడు 24/7 మనతోనే ఉంటాడు. కానీ ఆయన కార్యము చేయాలంటే నీలోనికి రావాలి. మనతో అంటే పక్కనున్నా కూడా మనతో ఉన్నట్టే. ఇప్పుడు మీరందరూ నాతో ఉన్నారు కదా, పక్కనుంటే నాతో ఉన్నట్టే. నాలోకి రావాలి. పరిశుద్ధాత్ముడు పక్కనుంటే సరిపోదు, ప్రార్థించాలి. మై హోలీ స్పిరిట్ ఐఎమ్ గివింగ్ ఫుల్ ఆఫ్ రైట్స్ టు యూ, కమ్ ఇన్ సైడ్. నాపై నీకు సర్వ అధికారాన్ని ఇస్తున్నాను, నా దగ్గరికి వచ్చేయి. నువ్వు లీడ్ చేయి, నువ్వు గైడ్ చేయి, నువ్వు నన్ను నడిపించు, నీ చిత్తం నెరవేర్చు, నీ ఇష్టానుసారంగా నన్ను మార్చు. నీ ప్రార్థన ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. అర్థమైన పాయింట్ ఇప్పుడు నీకు? సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఈ 5 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్ముడు మాలోకి రావాలి అన్న అంశం వాళ్ళకి తెలియదు. లాస్ట్ పాయింట్ ఏంటి? పరిచర్యలో నడుస్తున్నారు, ఎడబాయికి నడుస్తున్నారు, అంతే. సో పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? ప్రార్థించాలి. మొదటి పాయింట్. పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే, పరిశుద్ధుడి అభిషేకం పొందాలంటే ఫస్ట్ పాయింట్. ఈ 5 క్వాలిఫికేషన్స్ తర్వాత నెక్స్ట్ ఉండవలసింది ఏం తెలుసా? నీడ్ ప్రేయర్, ప్రార్థనా జీవితం ఉండాలి. ఇది కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఓకేనా? 7 క్రీస్తుతో రాపిడి కలిగి ఉండాలి. క్రీస్తుతో రాపిడి అంటే ఏంటి? క్రీస్తుతో సహవాసం, క్రీస్తుతో రాపిడి కలిగి ఉండాలి. క్రీస్తుతో సహవాసం. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ నీకుంటే పరిశుద్ధాత్ముడు, దేవుడు మన కొరకు అనుగ్రహించాడు పరిశుద్ధాత్ముడు. కానీ ఎక్కడుందన్నమాట? తీయండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17, 18. నేను తండ్రిని వేడుకొందును. ఎవరా నేనంటే? యేసు. యేసు అంటున్నాడు ఈ విధంగా, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. నీ యొద్ద అంటే మన దగ్గరే ఎల్లప్పుడు, ఒక రోజు 2 రోజులు కాదు, ఎల్లప్పుడు నువ్వు భూమిలో మట్టిలో కలిసిపోయే వరకు. నిన్న ఏదో స్కూల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ప్రభువా మట్టిలో కలిసిపోయే వరకు నువ్వు చేసిన కృపలు చాలా ప్రభువా, ఇక నుంచి నేను కొంచెం చేస్తాను, నాకు కూడా మీ కొరకు బ్రతకడానికి కొంచెం ఛాన్స్ ఇవ్వరా అని ప్రార్థించుకుంటున్నాను. సో ఎప్పటి వరకు ఉంటే మనతో ఆదరణకర్త ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇంకా లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. బట్ మనమైతే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఆయనను పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? ప్రార్థనలో అడగాలి.
తండ్రిని వేడుకోవాలి, యేసయ్యని వేడుకోవాలి. తండ్రి నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు, అనాయింట్. ఓకేనా? రైట్. ఇంకా మీరు ఆయనను ఎరుగుదురు, ఆ. ఆయన మీతో కూడా నివసించును. బాబా ఏం పాయింట్? మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువడు, అనాథలుగా విడిచిపెట్టడు, మీ యొద్దకు వత్తును. మీ యొద్దనే ఉంటాడు. ఈ ఇంత గొప్ప ఆదరణకర్త మనతో ఉండాలి. ఆయన మనతో ఉంటే మనకి ఏం నేర్పిస్తాడంటే అన్నీ నేర్పిస్తాడు. నేను మీకు ఒక 10 విషయాలు నేర్పిస్తాను. ఆదరణకర్త లేదా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మేల్, నాట్ ఎ ఫీమేల్. ఫీమేల్ వర్షన్లో మాట్లాడకండి. పరిశుద్ధాత్మ చేస్తుంది, నో, ఈజ్ ఎ మేల్. పరిశుద్ధాత్ముడు ఫీమేల్, రాంగ్, మేల్. సో పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే ఏమేం చేస్తాడు, ఏం చేస్తాడు? ఒక 10 విషయాలు నేర్పిస్తాడు. అన్నీ చేస్తాడు, ఒక 10 నేర్పిస్తాడు. ఓకేనా? నేర్చుకుందామా? మొట్టమొదటి రాసుకోండి. హెడ్డింగ్ ఏంటి? పరిశుద్ధాత్ముడు మనకు ఏం నేర్పిస్తాడు, ఏం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఏం నేర్పిస్తాడు, ఏం చేస్తాడు. పరిశుద్ధాత్ముడి అభిషేకం పొందడం ద్వారా నాకు యేసు తెలుసు అని చెప్పగలం. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు, ఏం నేర్పిస్తాడంటే, మొదటిది రెఫరెన్స్ చెప్పి హెడ్డింగ్ చెప్తాను. రెఫరెన్స్ చెప్పి హెడ్డింగ్ చెప్తాను, రాసుకోండి. మొదటిది యోహాను సువార్త 14వ అధ్యాయం, అదే పేజ్ అమ్మ. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పింది, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి ఏం చేస్తుంది? సమస్తమును మీకు బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఇది పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని. రాసుకుంటారా? పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? సమస్తమును జ్ఞాపకము తెప్పించి, సమస్తమును బోధించి. నేను చెప్పినట్టు రాసుకోండి. దాని నుంచి ఒక సెంటెన్స్ ఫామ్ చేశాను. సమస్తమును జ్ఞాపకము తెప్పించి బోధిస్తాడు. సమస్తమును జ్ఞాపకము తెప్పించి బోధిస్తాడు. ఎందుకు ఇది మొదటి పనిగా చెప్పానంటే, సమస్తమును జ్ఞాపకము తెప్పించి బోధిస్తాడు. ఇందువలన, బికాస్ ఆఫ్ దిస్, రాసుకోండి, ఇందువలన క్రీస్తు విరోధుల దగ్గర మోసపోకుండా నిన్ను గెలిపిస్తాడు. క్రీస్తు విరోధుల దగ్గర నువ్వు మోసపోకుండా నిన్ను గెలిపిస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ప్రియ సంగమా, మరి ఇన్ని సంవత్సరములు నేను మిమ్మల్ని కాయుచున్నాను, మీకు పచ్చిగడ్డి వేసి మేపుతున్నాను. మరి నాకు కూడా ఎంతో అవసరం ఉంది. మరి సంఘ కాపరికి, వాక్యోపదేశకుడిని ఏం చేయాలి? అన్నిట్లో కూడా పోషించవలసింది వారు సంఘమే కనుక మరి ఒక కుటుంబం రైస్ చొప్పున, ఒక కుటుంబము కూరగాయల చొప్పున, ఒక కుటుంబము అదే కూరగాయల కిరాణా, ఒక కుటుంబము మరి పెట్రోల్ అలవేస్ చొప్పున. మరి మీరు పోషించకపోతే, మరి దైవ సేవకుని పోషిస్తే బైబిల్లో చెప్పినట్టుగా ఆశీర్వాదం మీకు వచ్చును. ఇలా చెప్పినప్పుడు ఏం చేయాలి? చాలా సమ్మగా ఉంటుంది, ఓకేనా? చాలా సమ్మగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకం పొందుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు చెప్పిన వాక్యాన్ని మళ్ళీ ఒకసారి తీసేటప్పుడు అప్పుడు లేఖనం అలా చెబుతుందా అనే ప్రశ్నని మొదలు పెడతాడు. యేసు ఎప్పుడైనా అలా చేశాడా అని ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అదే సమస్తమును జ్ఞాపకం తెప్పించడం అంటే అదే. యేసు పరిచర్య చేయునాడు. యేసుని ఎవరు పోషించారు? పరిచర్య విన్న సంఘస్థులు కాదా? కానీ యేసు ఎప్పుడు నోరు తెరిచి అడగలేదే, బైబిల్లో లేదు. ఓకేనా? అంటే
ఏంటి? యేసు జీవితంలో నుంచి, బైబిల్లో ఉంది అన్నమాట, పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే యేసు జీవించిన జీవితాన్ని మరలా గుర్తుకు తెప్పించి నువ్వెలా బ్రతకాలో, నువ్వు మోసపోకుండా ఉండడానికి, క్రీస్తు విరోధుల చేతిలో నువ్వు మోసపోకుండా ఉండడానికి నీకు మెలకువను చూపిస్తూ ఉంటుంది, మెలకువను బోధిస్తూ ఉంటాడు దేవుడు. పరిశుద్ధాత్ముడి పని. పాయింట్ అర్థమైందా? ఈ మీనింగ్ అర్థమైందా మీకు? సమస్తమును జ్ఞాపకము తెప్పించే అర్థం ఏంటి? యేసు జీవించిన జీవితాన్ని మరలా మనం ముందుకు తీసుకుని వచ్చి మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, లేఖనములు ఏం చెప్తున్నాయి పరిశోధించుకోవాలి, పరిశీలించుకోవాలి. నిజమేనా? వాక్యానుసారంగా మన బ్రతుకు ఇలాగే ఉండాలా, కరెక్టేనా అని మిమ్మల్ని పరిశోధిస్తూ పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. కషాయాన్ని గొర్రె నమ్మినట్టుగా గుడ్డిగా నమ్మకండి. అర్థమైందా? లేఖనములు పరిశీలించండి, అది దాని అర్థం. సమస్తమును జ్ఞాపకము తెప్పించి బోధిస్తాడు. దాని వలన ఏది? ఆల్రెడీ లోకంలో ప్రవేశించిన క్రీస్తు విరోధుల చేతుల నుంచి నువ్వు రక్షించబడతావు. పరిశుద్ధాత్ముడు చేసే మొట్టమొదటి పని అదే. పాయింట్ అర్థమైందా? అర్థమైతే రెండో పనికి వెళ్తాను. రాసుకున్నారా? ప్రతిదీ కూడా రెఫరెన్స్ చెప్పి వాక్యం చెప్తున్నాను. మీరు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ధ్యానించండి. మీ ఆత్మలతో ప్రభు ఇంకేమైనా మాట్లాడితే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. రైట్. 2 యోహాను సువార్త, అక్కడే ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆయన వచ్చి, ఎవరు ఆయన? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, బాగా గమనించండి. ఏంటేంటి? 1 పాపములను గూర్చి, 2 నీతిని గూర్చి, 3 తీర్పును గూర్చి. లోకం అంటే మనమే అమ్మ. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తాడు, మనల్ని ఒప్పుకునేలా చేస్తాడు. ఏంటి ఆ ఒప్పుకునేలా చేయడం అంటే? ఏంటి ఆ ఒప్పుకునేలా చేయడం అంటే? ఏంటి ఆ ఒప్పుకునేలా చేయడం అంటే? ఓకేనా? ఏంటి ఆ ఒప్పుకునేలా చేయడం అంటే చెప్పండి సార్. పాపము ఒప్పుకునేలా చేస్తాడు. ఏంటి ఆ పాపం? క్రీస్తు మీద అవిశ్వాసమే పాపం. క్రీస్తు యొక్క మాటను పాటించకపోవడమే పాపం. రాసుకోండి. పాపం అంటే ఏంటి? పాపం అనగా బైబిల్లో రాయబడిన అర్థం ఏంటంటే అందరికీ తెలిసిన అర్థం, ఆజ్ఞాతిక్రమము పాపము. ఆజ్ఞ అంటే ఏంటి? క్రీస్తు మాట. క్రీస్తు మాటకు అవిధేయత పాపం. క్రీస్తు మాటకు అవిధేయత పాపం. క్రీస్తు మాట నమ్మకపోవట పాపం. క్రీస్తును ఒప్పుకోకపోవట పాపం. క్రీస్తును ఒప్పుకోకపోవడం పాపం. ఓకేనా? సెకండ్ పాయింట్, క్రీస్తును ఒప్పుకోకపోవడం పాపం. ఓకేనా? సెకండ్ పాయింట్ ఏంటండి అసలు యాక్చువల్గా? పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపజేస్తాడు. పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపజేస్తాడు. అసలు పాపం అంటే ఏంటి? క్రీస్తుకు అవిధేయత చూపడం పాపం. క్రీస్తు మాటకు అవిధేయత చూపడం పాపం. కరెక్ట్ ఆర్ రాంగ్? ఒప్పింపజేస్తాడా లేదా అనేది ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను. యూదులందరి దగ్గర క్రీస్తు చేశాడు. ఒక చిన్న రూల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీకు ఒప్పుకోకపోవడం అంటే ఏంటో. స్కూల్లో ఒక రూల్ పెట్టారు. ఏంటి ఆ రూల్ రా అంటే 8:15 రావాలి, దాటితే లేట్ మార్క్. దాటితే లేట్ మార్క్ వేస్తే ఒకవేళ వేయకపోతే రూల్స్ అతిక్రమించినట్ట. రూల్స్ అతిక్రమించినట్ట. ఒక మేనేజ్మెంట్, ఒక ఆర్గనైజేషన్ ఒక రూల్ పెడితే ఆ రూల్ పాటించాలి. సో క్రీస్తు ఒక నియమం పెడితే, ఒక కట్టడ పెడితే, ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను పాటించడమే రూల్. అంతే. పాటించలేదా ఆజ్ఞాతిక్రమం పాపం. అర్థమైందా సార్? లేదా క్రీస్తును అంగీకరించలేదా అది పాపం. ఇప్పుడు ఆయన వచ్చేమన్నాడు, నాన్న ఈయన మీ మధ్యలో ఇన్ని అద్భుత కార్యాలు చేశాడు కదరా,
నాకు ఇందులో ఏ పాపం కనిపించట్లేదురా. మరి పెంతెకోస్తు సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయడం ఆచారం, కాగా నేను ఈ వ్యక్తిని ఏంటి విడుదల చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు జైలు ఏమన్నారు యూదులు? మాకొద్దు, మాకెవరు కావాలి? దొంగ అయిన బరబ్బా కావాలి. క్రీస్తును అంగీకరించారా వద్దన్నారా? పాపం చేశారా లేదా? పాపం చేశారా లేదా? ఆ పాపాన్ని ఎవరు ఒప్పించారు? పరిశుద్ధాత్ముడు. ఎక్కడ ఒప్పించారు? తీయండి ఒకసారి నాతో పాటు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36. దీనికి ముందు మనకు తెలుసు, ఒక్క నిమిషం. దీనికి ముందు మనకు తెలుసు ఏంటి? పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాగా అని ఉంది కదా. సో అప్పుడు పేతురు మాట్లాడుతున్న మాటలేదు. ఆ పేతురు అంటాడు వాళ్ళతో యేసును సిలువకు అప్పగించిన వారితో మాట్లాడారు. చెప్పండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు చెప్పాడు. అది చెప్పిన తర్వాత అయ్యో మేము పాపం చేశాము, అయ్యో మేము పాపం చేశాము. దేవుని కుమారుడు మా కొరకు వస్తే ఆయన మేము అంగీకరించలేదు, దొంగను అంగీకరించాం. దేవుడు కుమారుడు మాతో మాట్లాడుతుంటే మేము లోకాన్ని వెంబడిస్తున్నాం. మనమైతే అవిధేయత చూపుతున్నాం. దేవుడి మాట 100% వినట్లేదు. వాక్యం చెప్తున్నట్టుగా మనం జీవించట్లేదు, వాక్యానుసారంగా మనం బతకట్లేదు. అది అవిధేయత. దాన్నే పాపం అంటాం. పరిశుద్ధాత్మ చేసే పని ఏం తెలుసా? నువ్వు వాక్యానుసారంగా లేవని వాక్యం మాట్లాడినప్పుడు నీ గుండె పొడుచుకుంటుంది, నొచ్చుకుంటుంది. ఇది నా జీవితంలో లేదురా, ఈ బ్రతుకులేదురా. అందుకే ప్రార్థనలో కూర్చున్నప్పుడు కన్నీరు వస్తుంది. ప్రార్థనలో ఏడుపు ఎందుకు వస్తుంది అంటే పరిశుద్ధాత్ముడు నీ గుండెను కరిగడం మొదలు పెడతాడు. అయ్యో కుమారుడా, నువ్వు పాట పాడుతున్నావు కానీ ఆ పాట తగినట్టుగా నీ బ్రతుకు లేదురా అని చెప్తాడు. అది చెప్పిన వెంటనే నీ గుండె పగిలి ఏడుపు స్టార్ట్ అవుతుంది. అవును కదా ప్రభువా, నా బ్రతుకు లేదే, అయ్యో నా బ్రతుకు లేదే అని ఏడుపు తన్నగచ్చి పాపాన్ని ఒప్పుకునేలా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇక్కడ వాళ్ళు అదే చేశారు చూడండి. ఏమైంది? వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా నేనేం చేయాలి, ఇంకా మా ద్వారా తప్పు జరిగిపోయింది, మేమేం చేయాలి అంటే అప్పుడు అన్నారు ఇక్కడైనా పాపాన్ని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకోండి. సో పరిశుద్ధాత్మ చేసే రెండో పని ఏంటి? మొదటి పని ఏం చెప్పాను? పరిశుద్ధాత్మ చెప్పేది సమస్తమును జ్ఞాపకము తెప్పించి బోధిస్తాడు. రెండో పని ఏం చెప్పాను? పాపమును ఒప్పుకునేలా చేస్తాడు. పాపమును, నీతిని, తీర్పును ఒప్పుకునేలా చేస్తాడు. వీరు అవినీతిమంతుడు నీతిమంతుడు కాదని చెప్పి యేసయ్యకి శిక్ష వేశాడు. వాళ్ళే ఒప్పుకున్నారు ఆయన నీతిమంతుడని. ఎక్కడుందన్నమాట? అదే 3వ వచనంలో చూడండి. అపోస్తల కార్యములు 3వ వచనం 3:13. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయన అప్పగించింది. పిలాతు ఆయనను విడుదల చేయుటని ఆయనను విడుదల చేయడానికి నిశ్చయించుకున్నప్పుడు మీరేమో నీతిమంతుడు వద్దని నిరాకరించిరి. చెప్పు. పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు పాయింట్ యేసయ్యను నిరాకరించి నీతిమంతుని నిరాకరించి అనీతిమంతుడైన బరబ్బాను కోరుకున్నారు. మనం కూడా నీతిమంతుని ఒప్పుకోకుండా సంఘము, దేవుని పరిచర్య, వాక్యము, ప్రార్థన, జీవితము ఇవన్నీ పక్కన పెట్టి 24/7 లోకంలో ముచ్చట్లు, సోకులు, ఆటలు, ఇష్టాలు, కోరికలు. దేన్ని కోరుకుంటున్నాం మనం? నీతినా? ఐపీఎల్ మ్యాచా? ప్రేరా? ఐపీఎల్ మ్యాచ్
అదే టైంలో ప్రేయర్ ఉంది 2 గంటలు. ఐపీఎల్ మ్యాచ్, మన సన్ రైజ్ మన హైదరాబాద్ వాళ్ళు ఆడుతున్నారు, టికెట్లు ఫ్రీగా దొరికాయి. చర్చికి వస్తారా? ఎప్పుడైతే చర్చ ఒక వారం పోతే ఏమవుతుంది, టికెట్లు మరి దొరుకుతాయి ఎప్పుడు అని ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళిపోతారు. అది కూడా ఫ్రంట్ టికెట్లు దొరికాయి. ఇంకా ఏమన్నా తెలుసా టికెట్ ఇచ్చినవాడు, ఐ నో సన్ రైజర్స్ టీమ్, అందరితో నీకు సిగ్నేచర్ చేయిస్తాను. ఇప్పుడు చెప్పండి చేయలేదండి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచా చర్చ? దేన్ని కోరుకుంటావు? నీతిమంతున్నా లోకమునా? నీతిమంతున్నా పరబ్బానా? ఆలోచన చెప్పండి, ఆలోచన చెప్పండి, ఆలోచన చెప్పండి. ఎక్కడో ఎక్కడో ఇలాంటి అడగద్దంట, కొంచెం గాయం వేస్తుంది. సరే ఇంకా ఒకటి నీటి చెప్తా. ఐపీఎల్ మ్యాచ్ వద్దులే, ₹1,00,000 అప్పు ఉంది ఓకేనా, కరెక్ట్గా చర్చడానికి వచ్చి అప్పు ఇస్తా అన్నాడు. మనకేంది అవసరం ఉంది, ₹1,00,000 అవసరం ఉంది, కరెక్ట్గా చర్చడానికి వచ్చి ఇస్తాను సార్ అన్నాడు. లోన్ ఇచ్చేవాడు ఎవడో మొత్తానికి అప్పుడే వస్తా అంటారు. అంత దాకా ఎందుకులే అన్న, నీళ్ళు వస్తాయంటే చర్చి మానేస్తున్నారు జనాలు. అప్పు దాకా ఎందుకు, ఐపీఎల్ దాకా ఎందుకు? దేన్ని కోరుకుంటున్నాం భయ్యా? దేన్ని కోరుకుంటున్నాం? దేన్ని కోరుకుంటున్నాం? ఎంతసేపు ఉన్న బైబిల్ చదువుతాం కానీ మనకు అనువదించుకుంటే ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం? దేవుని సన్నిధి ప్రాముఖ్యం ఉందా, లేకపోతే 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 ఆలోచించుకుందాం. పరిశుద్ధాత్ముడు హెచ్చరించడా? ఐపీఎల్ మ్యాచ్ మొత్తం తీసుకున్నావు, టికెట్లు తీసుకున్నావు, పోయావు, వెళ్ళావు, తీరాటికి వెళ్ళిపోయిన తర్వాత మ్యాచ్ ఓడిపోయింది. వచ్చేటప్పుడు నిజంగా ఎప్పటి దాంట్లో నీ ఫీలింగ్ ఏంటి? మ్యాచ్ అంటే చర్చికి వెళ్ళిపోయింది ప్రశాంత్ అనుకుంటావా లేదా? అంటే అర్థం ఏంటి? నీ పాపము నిన్ను తొలుస్తుంది. నేను ఐపీఎల్ మ్యాచ్ చూడకుండా చెప్పట్లేదు, మొదటి ప్రాధాన్యత ప్రభువుకి ఏంటో చెప్తున్నాను. పాయింట్ అర్థమైందా? సో పరిశుద్ధాత్మ అంటే పాపాన్ని ఒప్పుకునేలాగా, నీతి న్యాయాలు గ్రహించేలాగా, తీర్పు నీతిని బట్టి పొందుకునేలాగా నిన్ను హెచ్చరిస్తుంటాడు. నువ్వు ఒకవేళ పాపం చేసావనుకో, అప్పుడు చెప్తాడు, నాన్నరే నువ్వు చేసిన ఈ పాపాన్ని బట్టి తీర్పు ఖచ్చితంగా పొందుకోవాల్సిందే. దేర్ ఇస్ నో ఛాన్స్. ఒకవేళ తీర్పు వద్దనుకుంటావా, ఆ పనిష్మెంట్ తీసుకునే ఏకైక పర్సన్ యేసు. ఆయన చేతికి ఇచ్చే, నీ బదులు ఆయన పనిష్మెంట్ తీసుకుంటాడు. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని మార్లు? ఆన్సర్ చెప్పండి. ఎన్ని రోజులు ప్రభు మీద నింద మోపుతాం? ఎన్ని రోజులు మనం పాపం చేసి ప్రభువుకి ఇచ్చేద్దాం? ప్రభువా ఈసారి కూడా నువ్వే పనిష్మెంట్ తీసుకో, ఈసారి కూడా నువ్వే పనిష్మెంట్ తీసుకో, ఈసారి కూడా నువ్వే తీసుకో. ఎన్నిసార్లు ఇస్తారు? పలకరేంటండి, ఎన్నిసార్లు ఇస్తాం? ఎన్నిసార్లు రిపీటెడ్గా అవే మిస్టేక్స్ చేస్తూ ఇంకా శరీరాన్ని ఏం చేద్దాం? ఆన్సర్ ప్లీజ్, ఆలోచించుకోండి. సో పరిశుద్ధాత్మ చేసే రెండో పని ఏంటి? పాపమును, నీతిని, తీర్పును ఒప్పింపజేస్తాడు. మనం ఎప్పుడు ఒప్పింపజేయలేదా? ఒకవేళ అలా ఒప్పింప చేయలేదు అంటే నిన్ను భ్రష్ట మనస్సుకు అప్పగించాడు అర్థం. సారీ టు సే, భ్రష్ట మనసుకు అప్పగించబడ్డప్పుడు ఆ వ్యక్తి నేను నీతిగానే ఉన్నానే అనుకుంటూ ప్రేమలో బతికేస్తాడు. పాయింట్ నెంబర్ 2 అర్థమైందా? పాయింట్ నెంబర్ 3, పరిశుద్ధాత్మ దేవుడు చేసే మూడో పని. మొత్తం 10 విషయాలు నేర్పిస్తానన్నాను. మొత్తం 10 విషయాలు. అపోస్తుల కార్యములు 3వ విషయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 3, 4. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మను నిండిన వారై ఆ ఆత్మ వారికి. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకు మాట్లాడే శక్తిని అనుగ్రహిస్తాడు. రాసుకోండి,
మాట్లాడే శక్తి. వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తి. మాట్లాడే శక్తిని అనుగ్రహిస్తాడు. ఈరోజు శాంసోర్ చెప్పారు, ప్రశంస అయిపోయింది. ఇంట్లో ఫుల్ గొడవ. చదవమంటే ఇప్పుడు చదువుతా, చెప్పడం నాకు రాదు, నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుచా. ఏడ్చు అని చెప్పాను. నేను చెప్పలేను డాడీ, ఎందుకంటే ప్రతిసారి పిల్లలు ఏడ్చి గెలుచుకుంటుంటారు అని చెప్పాను. ఏడ్చు, నీ ఇష్టం, చెప్పడం అయితే కన్ఫామ్. నువ్వే చెప్పాలి. 23వ తేదీ ఏం చెప్తావో తెలియదు, నువ్వే పనులు ప్రిపేర్ కాపో. పరిశుద్ధాత్ముడు మనకు మాట్లాడే శక్తిని ఇస్తాడు. వాక్ శక్తి అంటే ఏంటో చెప్పండి ఒకసారి నాకు. వాక్ శక్తి అంటే మోసపోకండి నాయన. ప్రస్తుతము సమాజంలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు, అన్య భాష అని, రీగాలా బారా బాబా భాష బారా గాలాబా అని. ఇవన్నీ వాక్శక్తి కాదా నేను తప్పు పట్టను, అది అన్య భాష కాదా నేను తప్పు పట్టను. నేను దాని గురించి చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ అనుగ్రహించే వాక్శక్తి 2, అవేంటో రాసుకోండి. పరిశుద్ధాత్మ అనుగ్రహించే 2 రకాల వాక్శక్తులు. ఒకటి పరలోక స్వరాన్ని అనుగ్రహిస్తారు. పరలోక స్వరం అంటే ఏంటన్నా, నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ మాట మారిపోతుంది. నీకు తెలియని నుచ్చరింప సఖ్యము కాని మూలుగులతోనూ కొన్ని పదములతోనూ నీ ప్రార్థన నైవేద్యంగా వెళ్ళిపోతుంది. నువ్వు లోతుగా వెళ్ళిపోయినప్పుడు నీ నాలుకను దేవుడు తిప్పేస్తాడు. అది పరలోక స్వరం అన్న. ప్రభువా నన్ను దీవించు ఆయన, నన్ను ఆశ్రయించు బాబా, అయ్యా నన్ను దీవించయ్యా, నేను భరించలేకున్నాను అయ్యా, నా కష్టం ఉందయ్యా, నా భర్తను మార్చయ్యా, నా పిల్లల్ని మార్చయ్యా అంటూనే అయ్యా లోకంలో ఎంతమంది స్త్రీలు ఇలా ఉన్నారో తెలియదు, వారు కష్టపడుతున్నారు. నీ ప్రార్థన అనుకున్నది ఒకటి, చేసేది ఇంకోటిగా దేవుని చిత్తంలోకి నీ ప్రార్థన మారిపోతుంది. ఇంకా లోతుగా వెళ్ళిపోతే వెళ్ళావనుకో, నువ్వు కొత్త భాషలో మాట్లాడతావు. దాన్ని పరలోక స్వరం అంటారు. వినేవాడికి ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటావు. ఇది మొదటిది. దాంట్లో రీగా రాబా 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 షిబా రాబా నాకు తెలియదు. నేను ఒక్కొక్క వ్యక్తి అది ప్రార్థన అనుభవంలో ఉన్నప్పుడే జరుగుతుంది. ఓకేనా? మరి అందరు భాషల్లో బయట మాట్లాడుతున్నారు కదన్నా, అంటే మాట్లాడతారు కదంటే నాకైతే తెలియదు. అట్లా ఎప్పుడంటే అప్పుడు అది వస్తుంది అనేది అనుకో. వారు ప్రార్థనలో లోతైన కనెక్టివిటీలో ప్రభువుతో ఉన్నప్పుడు ప్రభువుకు వారికి మాత్రమే ముచ్చట, వారికి అర్థమయ్యే రీతిలో పరలోక స్వరంలోకి నీ స్వరం మారిపోతుంది. అది చాలా లోతైన ప్రార్థన అనుభవం. ఎవరిస్తారంటే పరిశుద్ధాత్ముడే మారుస్తాడు. రెండవది ఏంట్రా అంటే రెండవది అన్య భాష. ఒకటి పరలోక స్వరం, రెండవది అన్య భాషను పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడు. అన్య భాష అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరే ఉంటారు తెలుసా, మనం మాట్లాడే ఈ భాషల్నే అన్య భాష అనుకుంటున్నారు. అన్య భాష అంటే నాకు రాని భాష. అన్య భాష అంటే నాకు రాని భాష. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడు ఈ అన్య భాషతో పరిశుద్ధాత్ముడు చాలా ఏళ్ళుగా నన్ను వాడుకున్నాడు. అక్కడున్న జానీ సాక్ష్యం, అక్కడున్న జానీయ సాక్ష్యం. నేను హిందీ ట్రాన్స్లేషన్ చాలా బాగా చేసేవాడిని. హిందీలో పాస్టర్ వాక్యం చెప్తే నాట్ ఓన్లీ పాస్టర్ చాలామంది సేవకులు వచ్చారు. వాళ్ళు అన్నారు, రే నువ్వు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ చేస్తావా? చేస్తాను సార్. ఇంగ్లీష్లో వాక్యం చెప్తే కూడా ట్రాన్స్లేట్ చేశాను నేను. ఇక్కడ ఈ చర్చ్ రోడ్డు పైన ఆ చర్చిలో సన్మానం చేసేప్పుడు పాస్టర్లకు నాకు కూడా బెస్ట్ ట్రాన్స్లేటర్ అవార్డు అని ఇచ్చారు. ఇంట్లో ఉంది, మంచిగా ట్రాన్స్లేట్ చేస్తాను, దానికి తెలుసు. ఓకేనా? దా విషయం ఏంటో తెలుసా, నాకు మా పాస్టర్ పరిచయం అయినప్పుడు ఆయన హిందీలో మాట్లాడేవాడు, నేను ఇలా సిస్టమ్ చూసేవాడు. ఆయన ఏ ఒక్క మొక్క మాట్లాడినా ఆమె నోట్లో చిన్నాను తప్ప ఈయన చెవులోంచి నాకేం అర్థమయ్యేది కాదు. ఈ రోజుకు ట్రాన్స్లేషన్ నా సిస్టంలో ఉన్నాయి వీడియోలు. ఇప్పటికి పెట్టుకుంటే కూడా నేనే ఆలోచిస్తాను, నేనే చెప్పాను అదని. ఎందుకంటే ఆయన హిందీలో చెప్తాడు విషయమా అది ఇప్పుడు నాకు అర్థం కాదు. అక్కడ మాత్రం నేనే ట్రాన్స్లేట్ చేశాను. నాట్ ఓన్లీ చర్చ్, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళినప్పుడు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా నేనే ట్రాన్స్లేట్ చేశాను.
చాలా మంది సేవకులు బా ఏం చెప్పావు నాయన, విన్న వాళ్ళైతే బా ఏం మాట్లాడావు నాయన, ఆయన ఏం చెప్పాడో మాకు తెలియదు కానీ నువ్వు మాట్లాడిన ఒక్కొక్క మాట మా గుండెకి తాకింది అని చెప్పిన వాళ్ళు. విచిత్రం ఏంట్రా అంటే ఇప్పుడు విన్నాను అనుకో, దీని అర్థం ఏంట్రా నాకు తెలియదు. ఆన్ ద స్పాట్లో పరిశుద్ధాత్మ నా నోటిని మార్చాడు, కరెక్ట్ ట్రాన్స్లేట్ చేశాను, దాన్ని అన్య భాష అంట. మనకు రాని భాష ఆ సమయంలో దేవుడు అందించి నీతో మాట్లాడిస్తాడు, అద్భుత రీతిగా మాట్లాడిస్తాడు. ఎందుకంటే అవసరం నీకు కాదు ప్రజలకు, అవసరం నీకు కాదు ప్రజలకు. అందుకే ఇప్పుడు కూడా ఈ పాప నేను హిందీ పాట పాడతాడే నాకు రాదన్నాను. ఎందుకంటే అది ఎప్పుడో మేము 8-9 ఏళ్ళ కింద నేర్చుకొని దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పాటగా రాసుకున్నాం. చర్చిలో పాస్టర్ కూతురు రాసింది. కానీ హిందీలో ఇప్పుడు చాలా వరకు హిందీలో నేను చెప్పలేను. అలా 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 అప్పుడు ఆ సమయంలో చాలాసార్లు తెలుసా మా భార్య చెప్పేవాడిని, మీకు తెలుసో తెలుదో, అమ్మా కొంచెం ఎదురు కూర్చో కళ్ళకని, ఎందుకు రాకపోతే ఆమె కళ్ళు చూసి చెప్తాదేమో అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు అందించేవాడు, ఆన్ ద స్పాట్లో అందించేవాడు, రైట్ వర్డ్, ఖచ్చితమైన వాడు అందించేవాడు. అది అన్య భాష, పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చే అన్య భాష. అంతేగాని మనం మాట్లాడే భాష అన్య భాష కాదు, అది పరలోక స్వరం. అది యాక్చువల్గా ప్రేయర్లో వస్తుంది. కానీ ఏంటంటే జనులు అలవాటైపోయి నేను అన్య భాషలతో మాట్లాడుతున్నట్టు చాలా గ్రేట్గా అనుకుంటారు, విశ్వాసాలను గొప్పగా చూస్తారు అనుకుంటున్నారేమో తెలియదు, కానీ దాన్ని వాడుకుంటున్నారు. అవి లేవని చెప్పరు, ఉన్నాయి. సో పరిశుద్ధాత్ముడు ఇచ్చే మాట్లాడే శక్తి ఏంటి? ఒకటి పరలోక స్వరం, 2 అన్య భాష. డిఫరెన్స్ అర్థమైందా మీకు? సో ప్రభు చిత్తమైతే పరలోక స్వరం కొరకు కనిపెట్టండి, ప్రార్థించండి. సో ఎన్ని నేర్పించాను? పరిశుద్ధాత్ముడు మనకి ఏం నేర్పిస్తున్నాడు? ఒకటేంటి? సమస్తమును జ్ఞాపకము తెప్పించి బోధిస్తాడు. రెండేంటి? పాపమును నీతిని తీర్పును ఒప్పుకునేలా చేస్తాడు. మూడోది ఏం చెప్పాను? మాట్లాడే శక్తి అనుగ్రహిస్తాడు. ప్రభు చిత్తమైతే మిగతా 7 వచ్చే వారం తెలియజేస్తాం. దేవుడి వాక్యం ద్వారా మహిమ పొందుకొను గాక.